కాకినాడ సెజ్ పోర్టు వివాదంలో సిఐడి పిలుపు మేరకు ఈరోజు ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ మాజీ నేత, ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటామని చెప్పారు కాబట్టి విజయసాయిరెడ్డి గారు ఆ కాకినాడ విషయాన్ని సబ్జెక్టుని మాట్లాడిన తర్వాత, పోర్టు సబ్జెక్టు మాట్లాడిన తర్వాత పార్టీకి రాజీనామా చేయటంపై ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలో ప్రధానమైనది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరీ ఉంది, దానివల్లే జగన్కు దూరం అయ్యాను, ఆయన మనసులో నాకు స్థానం లేదని తెలిసింది, ఆ విషయం తెలిసిన నా మనసు విరిగింది. ఇక్కడ మరొక కీలకమైనటువంటి ఆరోపణ కూడా ఆయన చేశారు. ఆయన చేసినటువంటి ఆరోపణ ఏంటంటే, ఒక ద్వితీయ శ్రేణి నాయకుడు అనేది అది మనకే వదిలేశాడు. ఆయన తను మెట్టు ఎదగటం కోసం తనను వాడుకొని ఉపయోగించుకొని తనను మెట్టు దించేసి తనను అధినాయకుడికి దూరం చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ కోటరీ అనేది ట్రిగ్గర్ అవుతున్న మాట వాస్తవం. కోటరీ అని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా దెబ్బతిన్నది కోటరీ వల్ల అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నమాట వాస్తవం. అదే సందర్భంలో దానినే ఈయన ట్రిగ్గర్ చేయటం ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి సర్వశక్తివంతుడు, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని మనసారా కోరుకుంటున్నానన్నటువంటి వ్యక్తి నోటి నుంచి కొంతకాలం గడిచిన తర్వాత, కొన్ని నెలలు సమయం గడిచిన తర్వాత ఆయన ఈ రకంగా వచ్చి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటో, ఎందుకు ఇచ్చారో అర్థం కానిటువంటి ప్రశ్న. ఇక్కడ ఆయన మనసులో స్థానం లేదని తెలిసినాకే నేను పార్టీ నుంచి బయటికి వెళ్లిపోతున్నాను అని జగన్కు చెప్పాను అని కూడా చెప్పారు. ఈయన కోటరీ నుంచి జగన్ గారు బయటపడాలి, అప్పుడే జగన్కు భవిష్యత్తు ఉంటుంది. కొందరు నేతలు జగన్ చుట్టూ కోటరీగా ఏర్పడ్డారు అనేది ఆయన చెప్పినటువంటి ఆరోపణ. వివరణ ఆరోపణ ఎవరు అడగకుండా ఆయనంతటా ఆయనే చెప్పారు. అయితే అడిగితే మీరు ఏ ఛానల్ నుంచి అమ్మా అంటే ఆర్టీవీ నుంచి అన్నారు. ఆర్టీవీ రవిప్రకాష్ నన్ను చేస్తాడా అని చెప్పేసి కూడా అడిగారు. అంటే మీకు భయం లేదా ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన అంటే, ఎందుకు భయపడాలి, భయం అనేది నాలో లేదు. 3 అంశాలు చెప్పారు. ఒకటి, అధినాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 అంశాలలో తనను ఏలెత్తి చూపించారని. ఒకటి, ప్రధానమైనటువంటి విషయం ప్రలోభాలకి లోబడ్డానని అన్నారని, అదేవిధంగా భయపడ్డానని అన్నారని, అదేవిధంగా విశ్వసనీయత కోల్పోయానని అన్నారని. భయపడటం అనేది నా రక్తంలోనే లేదు, నేను ప్రలోభాలకి లోనవ్వలేదు, నేను విశ్వసనీయత కూడా కోల్పోలేదు. ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. మారిందేమన్నా ఉంటే మా నాయకుడు మారాడు, ఆయన మారాడు తప్ప నేను మారలేదు ఆయన కరాఖండిగా చెప్పారు. అట్లాగే జగన్కి ఎవరినైనా పరిచయం చేయాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాల్సి ఉంటుంది.
అనే విషయాన్ని కూడా బయట చెప్పారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విజిటర్స్ ఆయన దగ్గరికి వెళ్లేవాళ్ళు పెద్దవాళ్లు ఉంటారు కదా, వెళ్లిన సమయంలో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తే, సరే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎప్పుడైనా కలవచ్చులేనని చెప్పేసి అనుకుంటే మధ్యలో ఈ కోటరీ అనేది అడ్డుపడుతున్నది మాత్రం నిజం. కానీ ఇప్పుడు కోటరీలో భాగమైనటువంటి విజయసాయిరెడ్డి గారికి ఆ మాట చెప్పే అర్హత లేదు అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఇక లిక్కర్ స్కామ్ ప్రస్తావన చేస్తే ఆయన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక పాత్రధారి. లిక్కర్ గురించి ఏమన్నా ప్రశ్నలుంటే ఆయననే ప్రశ్నించండి అని చెప్పేసి ఆయన దాట వేశారు. ఇక నాకు భయం అంటే తెలియదు, అనేక అవమానాలు కష్టాలు వైసీపీలో పడ్డాను, నాకు అనేక పదవులు ఇచ్చినా అవమానాలు తట్టుకోలేక వెళ్లిపోయాను. అదే ఇందాక మనం చెప్పుకున్న 3 మాటలు. ప్రలోభాలకి లొంగలేదు, భయపడలేదు, విశ్వసనీయత కోల్పోలేదు. కానీ ఈ 3 నా విషయాలు ఉన్నాయని నాయకుడు నమ్మాడు కాబట్టి నాయకుడి దగ్గర నుంచి నేను దూరంగా వచ్చాను. నాయకుడు నమ్మే విధంగా, నాయకుడికి నన్ను దూరం చేసే విధంగా, నా విషయంలో నాయకుడికి మార్పు వచ్చే విధంగా ద్వితీయ శ్రేణి నాయకులు చేశారనేదే ఒక విచిత్రమైనటువంటి ఆరోపణ. దీంట్లో వాస్తవాలు ఏంటనేది ఆయనకే తెలియాలి. ఇక మా నాయకుడిలో మార్పు వచ్చింది, నాలో ఏం మార్పు రాలేదు అంటూనే, ఒకప్పుడు నాయకుడంటే భక్తి ఉండేది, ఇప్పుడు మాత్రం ఆ భక్తి, నాయకుడి పట్ల ఉండేటటువంటి భక్తి కూడా ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి మీదకే మళ్ళింది. నాకు భక్తి అంతా కూడా ఇక వెంకటేశ్వర స్వామి మీద మాత్రమేనని ఆయన చెప్పడం జరిగింది. వేచి చూద్దాం ఇంకా ఎన్ని పరిణామాలు జరగబోతాయో అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. నమస్తే.